సార్ మరొక వైపు టీటీడీకి బండి సంజయ్ వార్నింగ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి నేనేమి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం లేదు, హెచ్చరిస్తున్నాను. 1000 మంది అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారు, ఒక్కరిని తొలగించి చేతులు దులుపుకోవడం కాదు, చర్యలు చేపట్టండి. అదేంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నట్ట, టీటీడీ చైర్మన్కి చెప్తున్నట్ట, కూటమిలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఎవరికి వెళ్తున్నది ఈ మెసేజ్? అసలు నన్ను అడిగితే వెంకటేశ్వర స్వామికి చెప్తున్నట్టుగా ఉంది. ఆయనకు తెలియదు అక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల ఇదేం జరుగుతుంది అనేది మరి తెలియదా, మనకు తెలియదు. కానీ అసలు ఈయన వెళ్ళి హెచ్చరిక చేయడం ఏంటండి టీటీడీ బోర్డుకు? నాకు అర్థం కాదు. ఆయన కేంద్ర మంత్రి అయితే అయ్యుండొచ్చు, లేదా బీజేపీలో ముఖ్య నాయకుడు అయితే అయ్యుండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళి దానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగబద్ధమైన ఏర్పాటు, ఒక వ్యవస్థాగత నిర్మాణం ఇవన్నీ పెట్టుకొని అక్కడికి వెళ్ళి హెచ్చరిక చేయడం 1000 మంది జాబితా ఇమ్మనండి. వాళ్ళు ఎలా ఆయన నిరూపిస్తున్నారు? ఇప్పుడు మొన్న రాజశేఖర బాబు ఎవరి మీద చర్య తీసుకున్నాడు, ఆయన కొంతకాలంగా ఆయన గమనించి మేము ఇది చేసామని చెప్తున్నారు. ఆ కేసు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పుడు 1000 మందిని తీసేయమంటాడా బండి సంజయ్? అంత తేలిగ్గా 1000 మందిని తీసేస్తే అక్కడ పనిచేసే ఉద్యోగులు, కార్మికులు అందరు ఇంకా నోరు మూసుకొని ఉంటారని ఆయన భావిస్తున్నాడు. ఈ రెచ్చిపోవడం ఏంటో నాకు అర్థం కాదు. సార్, కాణిపాకము ఎవరైనా కానీ విఘ్నం కలగకుండా ఉండడం కోసం చాలా నమ్మకంగా వెళ్ళే క్షేత్రం. భక్తులకు బాగా తెలుసు కాణిపాకం. వినాయకుడికి ఉన్న కొద్ది వాటిలో అదొకటి. అక్కడ నిన్న చాలా పగిలిపోయిన పాలు లాంటివి ఇచ్చి చాలా ఇది చేశారు. అంటే అవన్నీ ఆల్రెడీ ఇప్పుడు మనం ఏ సమస్య అయితే టీటీడీ నెయ్యి సరే పోలిక లేదు, ఇది చాలా పెద్దది నిజమే, కానీ సమస్య ఒకటే కదా. ఈ పాలు ఆ టెండర్దారుకే వద్దన్నా ఎందుకు సరఫరా చేస్తున్నారు అని అక్కడ పెద్ద దుమారం వచ్చింది. మరి బండి సంజయ్ గారు ఏం మాట్లాడరు? ఇదన్నీ స్పెసిఫిక్గా సెలెక్టివ్ కేసెస్లో సెలెక్టివ్ కామెంట్స్ చేస్తామంటే అది ఎలా కుదురుతుందండి? రాజ్యాంగ రీత్యా వాళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్, వాళ్ళ పని నియమావళి ప్రకారం వాళ్ళ మీద చేయొచ్చు. కానీ కేవలం ఇక తొలగించేయండి అనే పద్ధతి లేదు. అక్కడికి వెళ్ళి చిందులు తొక్కితే మటుకు అది సాధ్యం కాదు. బండి సంజయ్ కాదు, ఎవరు ఎన్ని విధాలుగా బెదిరించినా కానీ అదేం జరిగే వ్యవహారం కాదు. పని కట్టుకొని వేరే మతస్థులను పెట్టుకునే పని అక్కడున్న వాళ్ళకి మటుకు ఎందుకు ఉంటుందండి? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాటించకో కొన్నిసార్లు వచ్చి ఉండొచ్చు. వాళ్ళు విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారా, వాళ్ళు ఏ పనిలో ఉన్నారు, వాళ్ళు తప్పనిసరా, ఈ అంశాలన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. కానీ కేంద్ర మంత్రికి సంబంధించిన అంశం అయితే కాదు. నన్ ఆఫ్ హిస్ బిజినెస్ అని చెప్పాలి ఖచ్చితంగా. ఆయన ఏ హోదాలో హెచ్చరిస్తున్నారండి? ఇప్పుడు ఏ హోదాలో అయినా హెచ్చరిస్తున్నారు? బీజేపీల సంఘ పరివార నాయకుడుగానో లేకపోతే హిందుత్వ శక్తుల ప్రతినిధిగా నేను హెచ్చరిస్తానంటే అప్పుడు దానికి రాజకీయమైన సమాధానం చూద్దాం. మరి బిఆర్ నాయుడు గారో లేకపోతే చైర్మన్ చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో మనం చూద్దాం. కానీ అదేదో సామూహిక ప్రక్షాళన, సామూహిక తొలగింపు అయితే సాధ్యం కాదండి. దానికి ఉద్యోగ సంఘాలు కూడా ఒప్పుకోవు. ఇదిగో ఉల్లంఘనలు, తప్పులు జరిగితే అది చేయొచ్చు. కానీ ఈ అత్యుత్సాహం సార్, తొలగించడానికి అత్యుత్సాహం ఎందుకు సార్? చక్కదిద్దడానికి, పరిశుద్ధం చేయడానికి మనకు ఆ ఉత్సాహం కావాలి. కానీ ఉన్న ఉద్యోగులను తొలగిద్దాం ఇది ఎందుకు? అసలు మిగిలిన చోట్ల ఎంతమంది ఉన్నారో జాబితా ఉందా? ఉదాహరణకు బెనారస్ దగ్గర నుంచి తీసుకుంటే, వారణాసి దగ్గర నుంచి అమర్నాథ్ వరకు తీసుకుంటే ఈ మతాల వారీగానే జరుగుతుందా? చాలా కష్టపడి జనం అమర్నాథ్కి వెళ్తారే, అక్కడ తీసిపోయేవాళ్ళు, మోసుకుపోయేవాళ్ళు వీళ్ళందరూ ఎవ్వరు. అందుకని పెంచడం మంచిది కదా. దీన్ని ఒక సహేతుకమైన పరిష్కారం కార్మిక ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించి చేయాలి తప్ప ఈ బూకరింపులు దీని మీద అనవసరమైన విషయం. వచ్చే తను తగ్గుతున్నాను కూడా, వెనకబడుతున్నాను. ఈ రాజాసింగులు పవన్ కళ్యాణ్ రెచ్చిపోతుంటే నేను ఎట్లా అని అనుకున్నాడేమో బండి సంజయ్. కానీ అంతకుముందు కూడా ఆయన భగవద్గీత వేస్తే నేను అప్పుడు కూడా చాలా గట్టిగా నేనే బహుశా ఒక్కడనే మాట్లాడాను మొదటి రోజే. ఎవరైనా భగవద్గీత ప్లే చేస్తే నేను ఆ అంతిమ యాత్రలో ఆ వాహనాల గాలి తీసేస్తారే, అసలే వాళ్ళు ఎవరో పోయి ఏడుస్తుంటే ఆ వాహనాల గాలి తీయడాలు లేకపోతే పగలగొట్టాలు ఈ కార్యక్రమాలు ఏంటి స్వామి అని. భగవద్గీత దగ్గర నుంచి భగవద్భక్తి వరకు బండి సంజయ్ శాసించగలరంటే అది ఎలా కుదురుతుంది? పవన్ రియాక్షన్ ఉండాల్సిన అవసరం ఉందండి. పవన్ ఇదివరకే చెప్పున్నాడు కదా, ఆయన 1-2 సార్లు ఆయన సనాతనంలో ఆయనకి ఇంకా అసలు వెనుకడుగు ఏముంది. ఇంకా ఆయన ఇంకా బహుశా ఈ పాటికి బండి సంజయ్, మీకు ఒకటి చెప్తున్నా, బండి సంజయ్ ఇప్పుడు కాదు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తెలంగాణ ముస్లిం రాష్ట్రం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్రం అయిపోయిందని జగన్ హయాంలో ఆయన ఒక ట్వీట్ పెడితే అప్పుడు కేసీఆర్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ దాన్ని రీట్వీట్ చేశారు. అప్పటికే బీజేపీ కొంత దగ్గర అవుతున్నారు. దాన్ని రీట్వీట్ చేసి 100% బండి సంజయ్
చక్కగా చెప్తున్నారు, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మద్దతు బండి సంజయ్కి ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది, అందులో మీకేం సందేహం లేదు. సార్ దండుపాలెం